ఏర్పాటు చేశారు. కార్పొరేట్ ఆసుపత్రులకు చెందిన వైద్యులు ఈ శిబిరంలో పాల్గొని సుమారు 2000 మంది రోగుల వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా రోగులకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరానికి పట్టణ గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి వైద్యం చేయించుకున్న రోగులు వారి బంధువులకు భోజన సౌకర్యం కల్పించారు. వైద్య శిబిరాన్ని ప్రముఖ న్యాయవాది గాజుల రాజేష్ గౌడ్, కౌన్సిలర్ సుధమల హరికృష్ణ, తూముల నరేష్, డాక్టర్ నేహా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ జయలలిత, ఫణికుమార్ల ఒక్కగానొక్క కూతురు డాక్టర్ నేహా జ్ఞాపకార్థం పేద ప్రజలకు వైద్య సేవలు అందించారని, వారు ఎక్కడ ఉన్నా వారి ఆత్మ శాంతించాలని కోరారు. తెలియజేస్తూ ఇక రాబోయేటువంటి సేవా కార్యక్రమం ప్రముఖ వైద్యులైనటువంటి డాక్టర్ జయలలిత, ఫణికుమార్ల గారి ముద్దుల కూతురైనటువంటి డాక్టర్ నెహ్యా గారు పడుకోకుండా మొన్న 26 తారీఖు నాడు వారు చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి వారి యొక్క జ్ఞాపకార్థం మా డాక్టర్ ఫణికుమార్ జయలలిత గారు ఈరోజు పెద్ద ఎత్తున మరి మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసి మరి మెడికల్ క్యాంపులో దాదాపుగా అన్ని రకాల వ్యాధులకు 25 మంది డాక్టర్ బృందంతో వారు చెకప్ చేసే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. అదే కాకుండా మరి క్యాంపుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టయితే మరి వారికి ఒక 2000 రూపాయల విలువగలటువంటి ఉచితంగా మందులు కూడా ఇచ్చేటువంటి ఒక బహుత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి డాక్టర్ ఫణికుమార్ జయలలిత డాక్టర్లను నిజంగా మేము అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఇక్కడికి వచ్చినటువంటి దాదాపు ఒక 2 నుంచి 3,000 మంది పేషెంట్ రావడం జరిగిందో మరి వారికి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మరి ఆకలితో వెళ్ళొద్దనే ఒక మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి భోజన సౌకర్యం కూడా మరి కల్పించడం జరిగింది. మరి వారి యొక్క మరి కూతురు డాక్టర్ నేహా గారు మరి ఆలోచన ఏ విధంగా ఉందో మరి దానికి అనుకూలంగా నిజంగా మరి డాక్టర్ ఫణికుమార్ జయలలిత గారు ఒక ముద్దుల కూతురటువంటి మరి నేహా గారు మరి మర్చిపోలేటువంటి మరి సంఘటన మరి ఉంచింది. మరి డాక్టర్ ఫణికుమార్ జయలలిత గారు ఎన్నో సేవా కార్యక్రమాలు మరి చేయడం, ఈ మంచిర్యాల జిల్లాలోనే మరి ఎంతోమంది నిరుపేదలు వాళ్ళ హాస్పిటల్కి వచ్చినా కూడా కొంతమందికి ఉచిత వైద్యం చేసినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. నిజంగా మరి వారికి అలాంటి సంఘటన జరగడం చాలా అందరినీ మరి దుఃఖ సముద్రంలో ఉంచినటువంటి సందర్భం. ఇలాంటి ఎవరికి జరగద్దని కూడా సందర్భంలో దేవుణ్ణి కోరుకుంటున్నాం. మరి వారు నేహా గారు ఎక్కడున్న ఆ భగవంతుడు మరి వారికి ఆత్మశాంతి చేకూర్చాలని, అదేవిధంగా వారి కుటుంబానికి మరి జయలలిత ఫణికుమార్ల గారికి ఆ దేవుడు మనోధైర్యాన్ని మరి కల్పించాలని, వారు ఆరోగ్యాలతో ఆ దేవుడి దేవాల ఉండాలని, ఇలాంటి మరి నేహ మీద సేవా కార్యక్రమాలు మరి చేయాలని కూడా కోరుకుంటూ మంచిర్యాలలో సుపరిచితులు డాక్టర్ జయలలిత ఫణికుమార్ గారుల ముద్దుల కూతురైనటువంటి డాక్టర్ నేహా గారు మరి మనందరూ విడిచిపోవడం చాలా బాధాకర విషయం. మరి సార్ కూడా మేము దగ్గర చూస్తూ ఉంటాం. మరి పాప అంటే సార్ కానీ మేడం కానీ చాలా ఎంతో ప్రేమగా చూసుకునేవారు. అలాంటి వారు మా మధ్య లేకపోవడం చాలా బాగా విషయం. అంతా మరి బాధలో ఉండి కూడా మరి నేహ జ్ఞాపకార్థంగా మరి ఏదో ఒక కార్యక్రమం తీసుకోవాలని చెప్పేసి సార్ మాత్రం చాలా అంటే ఆలోచనలు చేసి
ఒక 2,000-3,000 మందికి మరి ఉచితంగా మరి వైద్య సదుపాయాలు కలిపే ఉద్దేశంతో ఈరోజు మరి ఇక్కడ క్యాంపును నిర్వహించడం జరిగింది. దాదాపుగా ఒక 25 మంది స్పెషలిస్టులను తీసుకొచ్చి మరి ఉచితంగా 2,000 నుంచి 3,000 మందులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. వారికి అందరికీ సరిపడా 25 మందికి సరిపడా ఏదైతే భోజన సదుపాయాలు కానివ్వండి, వాటర్ కానివ్వండి, అన్ని రకాలుగా ఏర్పాటు కూడా చేసి మరి ఎంత చేసినా కూడా తక్కువనే మరి అయినా కూడా సార్ ఒక బాధను గుండెలలో పెట్టుకొని ఈరోజు ఇలాంటి మంచి కార్యక్రమం చేయడం మరి మాకు కూడా అంటే పేదలకు చేస్తుంటే మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే అమ్మాయి గారు లేకపోయినా కూడా ఈరోజు ఆమె జ్ఞాపకార్థంగా చాలామంది కూడా నెమరు వేసుకునే సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు ఏ కుటుంబానికి కూడా జరగద్దని చెప్పేసి మేమందరం కోరుకుంటూ అయితే ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ అదేవిధంగా సార్ వాళ్ళకి సహకరిస్తున్న